వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ యాప్. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నంబర్స్ 9642228718 and 8354845678. సో ఈరోజు మనము నంబర్ సిరీస్ అనేటువంటి ఇంకొక టాపిక్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో మీ అందరికీ ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో నంబర్ సిరీస్ అనేది మనం ఏ ఎగ్జామ్ తీసుకున్నా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా, ఆల్మోస్ట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్. సో వెయిటేజ్ ఎంతవరకు ఉండొచ్చు? 1 to వెయిటేజ్ వచ్చేసి మనకు 1 to 5 మార్క్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో 1 క్వశ్చన్ టు 5 క్వశ్చన్స్ వరకు ఈజీగా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఎస్ఐ కానిస్టేబుల్లో కూడా ఓకే. సో మనకు 1 to 5 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఈ చాప్టర్లో మనకు ఎన్ని టైప్స్ ఉంటాయి, క్వశ్చన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, మనం ఎలా సాల్వ్ చేయాలి అనేది సో ఏ విధంగా అనేది నేను చెప్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్స్ అనేది మనము చూద్దాం. సో తర్వాత వచ్చేసి ఓకే బేసిక్ ప్రాబ్లమ్స్ అనేది మనం డిస్కస్ చేస్తాం అనమాట. ఓకే, సో నంబర్ సిరీస్లో మనకి ఓకే సో 2 టైప్స్ ఉంటాయి. మనం జనరల్గా నంబర్ సిరీస్ తీసుకున్నామంటే 2 టైప్స్ ఉంటాయి. సో ఆ 2 టైప్స్ ఏంటి అంటే ఓకే సో సిరీస్ అనేది ఇంక్రీజ్ అవుతూ అయినా ఉండొచ్చు, సో సిరీస్ అనేది పెరుగుతూ అయినా ఉండొచ్చు. ఓకే, సిరీస్ అనేది పెరుగుతుంటుంది. ఓకే, సో పెరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే, సో అదర్వైజ్ లేకపోతే మనం ఏం చెప్పచ్చు, ఆ సిరీస్ అనేది ఆ శ్రేణి అనేది ఓకే సో అంకెల శ్రేణి అనేది తగ్గుతూ అయినా ఉండొచ్చు అనమాట, డిక్రీజింగ్ అయినా ఉండొచ్చు. సిరీస్ అనేది డిక్రీజ్ అవుతూ కూడా ఉండొచ్చు. సో తగ్గుతూ ఉంటుంది, తగ్గుతూ అయినా ఉండొచ్చు. ఓకేనా. సో ఈ ఇంక్రీజింగ్ అయినటువంటి సిరీస్ ఏదైతే ఉందో ఆ ఇంక్రీజ్ అవుతున్నటువంటి సిరీస్ కూడా 2 విధాలుగా మారుతూ ఉంటుందన్నమాట. సో 2 విధాలుగా ఎలా మారుతూ ఉంటుందంటే ఆ ఇంక్రీజ్ అవుతున్నటువంటి శ్రేణి ఓకే సో ఫాస్ట్గా అయినా ఇంక్రీజ్ అవుతుంది, లేదా స్లోగా అయినా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అంటే సో ఉన్నట్టుండి సో తక్షణమే కొంచెం వేగంగా ఓకే సో పెరుగుతూ ఉంటుంది, లేదా క్రమంగా అయినా పెరుగుతూ ఉంటుంది అనమాట. సో పెరుగుతూ ఉంటుంది, షార్ప్గా పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో షార్ప్లీ ఇంక్రీజ్ లేదా ఓకే సో స్లోలీ ఇంక్రీజ్ అని చెప్పొచ్చు. ఓకే, స్లోలీ ఇంక్రీజ్. షార్ప్లీ అంటే ఓకే సో ఇమ్మీడియట్గా అనమాట. ఓకే, సో వేగంగా పెరుగుతుంది ఉంటుంది అనమాట. సో స్లోలీ అంటే క్రమంగా పెరుగుతూ ఉంటుంది, క్రమంగా పెరుగుతూ ఉంటుంది. షార్ప్లీ అంటే ఓకే సో వెంటనే పెరుగుతూ ఉంటుంది అనమాట, వేగంగా లేదా వెంటనే పెరుగుతూ ఉంటుంది అని చెప్పొచ్చు అనమాట. ఒకవేళ సిరీస్ అనేది ఇంకే సో డిక్రీజ్ అవుతూ ఉంది అనుకుంటే ఓకే సిరీస్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంది అనుకుంటే ఇక్కడ కూడా 2 టైప్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి. ఏ విధంగా ఓకే సో తగ్గుతూ ఉంటుందంటే ఓకే సో షార్ప్లీ డిక్రీజ్ ఉంటుంది, స్లోలీ డిక్రీజ్ అయినా ఉంటుంది. ఓకే, సో క్రమంగా తగ్గుతూ ఉంటుంది, లేదా వేగంగా ఓకే సో తగ్గుతూ ఉంటుంది, వేగంగా అయినా తగ్గుతూ ఉంటుంది. సో మనకున్నటువంటి టైప్స్ ఎన్ని ఉంటాయంటే ఇవి ఉంటాయన్నమాట. ఓకే, సో మెయిన్గా అయితే ఈ 4 టైప్స్ ఉంటాయి. ఓకే, ఇది టైప్ నెంబర్ 1. ఓకే, సో టైప్ నెంబర్ 1, సో టైప్ నెంబర్ 2, టైప్ నెంబర్ 3 అండ్ టైప్ నెంబర్ 4 అని చెప్పొచ్చు. ఓకే, సో ఈ 4 ఉంటాయి. ఈ 4 కాకుండా ఇంకొక 2 కూడా ఉంటాయి అన్నమాట. సో మనకి ఇచ్చినటువంటి శ్రేణి ఏదైతే ఉందో అది పెరుగుతుంటుంది, తగ్గుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా కూడా ఓకే ఉండొచ్చు. సో ఇంకొకటి వచ్చేసి మనకు ఓకే సో కాంబినేషన్ ఇచ్చేస్తాడు అనమాట, మిక్స్డ్ ఇచ్చేస్తాడు. అంటే ఒకే శ్రేణిలో ఇంకే 2 శ్రేణులను మిక్స్ చేసి ఇంకే సో కలిపేసి ఇస్తాడనమాట. వాటిని మనం విడదీసుకొని సో మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో లెటర్ సిరీస్ అనేటువంటి ఇంకే సో టాపిక్లో కూడా మనం డిస్కస్ చేసాం కదా. సో ఒక్కొక్క సిరీస్లో మనకి ఎన్ని ఉంటాయి ఇంకే 2 ఇంకే సో టర్మ్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే 2 లెటర్స్ లేదా ఒక లెటర్ ఒక నంబర్ ఈ విధంగా కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. వాటిని మనం ఎలా సాల్వ్ చేసాము, విడదీసి మనం సాల్వ్ చేసాం, లాజిక్ అనేది ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఇక్కడ కూడా అదే విధంగా మనము సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇంకొక పాయింట్ ఏం చెప్పాలి అంటే ఓకే సో ఇక్కడ మనకు ఒకవేళ
సో ఒకవేళ సిరీస్ కనుక ఓకే సో నంబర్ సిరీస్ అనేది కనుక ఇంక్రీజ్ అవుతుంది, షార్ప్గా ఇంక్రీజ్ అవుతుంది అంటే సో మనకు ఆపరేషన్స్ ఏమి రావచ్చు అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఓకే సో అర్థమెటిక్ ప్రకారము ఓకే సో లెక్కల ప్రకారం మనకు ఏ గుర్తులు ఉపయోగించి మనము సో తర్వాత సంఖ్యను లేదా తర్వాత అంకెను ఓకే ముందున్నటువంటి అంకె నుంచి తీసుకురావచ్చు అంటే మనకు సో మల్టిప్లికేషన్ వాడచ్చు ఓకే సో మల్టిప్లికేషన్ విత్ అడిషన్ అయినా వాడే ఛాన్స్ ఉంది ఓకే సో మల్టిప్లికేషన్ విత్ మైనస్ అయినా ఓకే సో వాడచ్చు ఓకే సో ఇంకా స్క్వేర్స్ సో క్యూబ్స్ రిలేటెడ్ ఓకే సో లాజిక్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది ఓకేనా. సో జస్ట్ గుర్తుపెట్టుకోండి, వీటిని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా నంబర్ సిరీస్ కనుక సో షార్ప్గా వేగంగా ఓకే పెరుగుతూ ఉందంటే మల్టిప్లికేషన్ ఆపరేషన్ కావచ్చు ఓకే సో అంటే ముందు నంబర్ని ఏదో ఒక నంబర్తో సో మల్టిప్లై చేసి గుణించడం వల్ల తర్వాత నంబర్ వస్తూ ఉంటుంది, లేదా సో ముందు నంబర్ని ఏదన్నా ఒక నంబర్తో ఓకే సో మల్టిప్లై చేసి ఇంకొక నంబర్ని యాడ్ చేయడం లేదా అదే నంబర్ని యాడ్ చేయడం వల్ల కూడా ఓకే సో ఆ సిరీస్ అనేది ఫామ్ అయి ఉంటుంది. అదర్వైజ్ ఇంకా ఏం చెప్పచ్చు మనము, సో తర్వాత నెంబర్ అనేది జనరల్గా ఎలా వస్తూ ఉంటుంది, ఇప్పుడు సిరీస్ అనేది వేగంగా పెరుగుతున్నప్పుడు షార్ప్గా ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఏ విధంగా రావచ్చు, సో ముందున్నటువంటి నంబర్ని ముందున్నటువంటి నంబర్ని మనము ఓకే సో ఏదైనా ఒక నంబర్తో మల్టిప్లై చేసి గుణించి ఒక నంబర్ని తీసివేయడం వల్ల సబ్ట్రాక్ట్ చేయడం వల్ల కూడా ఆ నెక్స్ట్ నెంబర్ అనేది తరువాత నెంబర్ అనేది వస్తూ ఉంటుంది. సో సమ్ టైమ్స్ ఎలా వస్తూ ఉంటుందంటే స్క్వేర్స్ వల్ల కూడా వస్తుందన్నమాట. ఓకే సో ఫస్ట్ నెంబర్ వచ్చేసి ఒక స్క్వేర్డ్ వాల్యూ, సెకండ్ నెంబర్ వచ్చేసి ఇంకొక స్క్వేర్డ్ వాల్యూ ఓకే సో మొదటిది వచ్చేసి ఒక అంకె యొక్క వర్గము లేదా సంఖ్య యొక్క వర్గం అయి ఉండొచ్చు, రెండవది వచ్చేసి ఇంకొక అంకె యొక్క వర్గము లేదా ఇంకొక సంఖ్య యొక్క వర్గమైనా ఉండొచ్చు. సో ఆ వర్గాలు డైరెక్ట్గా ఇంకే అయినా ఇవ్వచ్చు ఓకే, లేదా ఆ వర్గంలో నుంచి ఒకటి తీసేయచ్చు ఒకటి కలపచ్చు ఓకే, ఎందుకు మన వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడానికి అనమాట. ఓకే సో 3 స్క్వేర్ తీసుకున్నారు, 3 స్క్వేర్ అంటే ఇంకే 9, వాడు 9 డైరెక్ట్గా ఇవ్వకుండా ఏం చేస్తాడు, సో -1 చేస్తాడు అనమాట, 8 అనేది ఇస్తాడు. ఓకే సో 3 స్క్వేర్ తర్వాత 4 స్క్వేర్ తీసుకుందాం. ఓకే 4 స్క్వేర్ అంటే ఏం చెప్పచ్చు మనం 16 కదా, 16 బదులు వాడు ఏం చేస్తాడు 16 - 1 అంటే 15 అనేది ఇస్తాడనమాట. సో 15 ఓకే సో 16 - 1 అనేది చేయొచ్చు, 16 + 1 అనేది చేయొచ్చు అనమాట. ఓకే ఈ విధంగా వస్తాయి కాబట్టి ఈ ఆపరేషన్స్ మనము గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత వచ్చేసి మనకి సో సిరీస్ కనుక ఒకవేళ స్లోగా ఇంక్రీజ్ అవుతుంది, సిరీస్ కనుక ఓకే ఒకవేళ సో స్లోగా ఇంక్రీజ్ అవుతుంది క్రమంగా పెరుగుతూ ఉంది అంటే మనం ఏం చేయాలి, సో ఫస్ట్ నంబర్కి ఏదైనా ఒకటి ఓకే సో కలపడం వల్ల రెండో నంబర్ అనేది వస్తుంటుంది. ముందు నంబర్కి ఏదైనా ఒక నంబర్ కలిపితే దాని తర్వాత నంబర్ అనేది వస్తూ ఉంటుంది. సో ప్లస్ అనే ఆపరేషన్ ఓకే జనరల్గా ఇక్కడ వస్తూ ఉంటుంది. అంటే సింపుల్గా మనం ఏం చేయొచ్చు, డిఫరెన్స్ అనేటువంటి ఓకే కాన్సెప్ట్ యూజ్ చేసాము అంటే డిఫరెన్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తే మనకు స్లోలీ ఇంకే నంబర్ సిరీస్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు లాజిక్ అనేది చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే సో నెక్స్ట్ వన్, సో తర్వాత వచ్చేసి మనం చూసినట్లయితే ఓకే ఇక్కడ ఒకవేళ సిరీస్ కనుక డిక్రీజ్ అవుతుంది అనుకున్నాం. ఓకే సో డిక్రీజ్ అవుతుంది, షార్ప్లీ డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఓకే స్లోలీ డిక్రీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో డిక్రీజ్ అవుతుంది షార్ప్గా అంటే ఖచ్చితంగా డివిజన్ అనేది ఉంటుంది. ఓకే డివిజన్ అనేది ఉంటుంది. సో డివిజన్ ఇన్ కాంబినేషన్ విత్ మైనస్ కూడా ఉండే ఛాన్స్ ఉంది, ఉండే ఛాన్స్ కూడా ఉంది. ఓకే సో నెక్స్ట్ వన్ వచ్చేసి డిక్రీజ్ అవుతుంది, స్లోగా డిక్రీజ్ అవుతుంది అన్నప్పుడు ఓకే సో మొదటి నంబర్లో నుంచి ముందున్నటువంటి నంబర్లో నుంచి ఏదో ఒక నంబర్ని తీసివేయడం వల్ల దాని తర్వాత నంబర్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే ముందున్నటువంటి నంబర్లో నుంచి ఏదో ఒక నంబర్ని తీసివేయడం వల్ల దాని తర్వాత నంబర్ అనేది అంకె కానీ సంఖ్య కానీ రావడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ కూడా మనము డిఫరెన్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఓకే యూజ్ చేసుకోవచ్చు. ఈ డిఫరెన్స్ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే మనం ఆల్రెడీ లెటర్ సిరీస్ అనేటువంటి చాప్టర్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఓకే లెటర్స్ మధ్య సో లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూల మధ్య ఓకే సో వ్యత్యాసం అనేది చూసాం కదా, ఆ వ్యత్యాసాన్ని మనము డిఫరెన్స్ అని చెప్తాం అనమాట. ఓకే మొదటి నెంబర్కి తర్వాత నెంబర్కి మధ్యలో తేడా ఎంత ఉంది, వ్యత్యాసం ఎంత ఉంది చూడడమే డిఫరెన్స్ అనే కాన్సెప్ట్, ఇంకేం లేదనమాట.
ఓకే, సో గుర్తుపెట్టుకోండి, నంబర్ సిరీస్ కనుక ఇంక్రీజ్ అవుతుంది షార్ప్గా అయితే మల్టిప్లికేషన్ ఇన్ కాంబినేషన్ విత్ అడిషన్ అయినా ఉండొచ్చు, ఓకే, మల్టిప్లికేషన్ ఇన్ కాంబినేషన్ విత్ మైనస్ అయినా ఉండొచ్చు, సో స్క్వేర్స్ అయినా ఉండొచ్చు, ఓకే, క్యూబ్స్ రిలేటెడ్ అయినా గణాలకు సంబంధించినటువంటి లాజిక్ అయినా ఉండొచ్చు అనమాట. ఓకే, సో ఒకవేళ సిరీస్ కనుక డిక్రీజ్ అవుతూ ఉందన్నప్పుడు సో సిరీస్ అనేది షార్ప్గా అయినా డిక్రీజ్ కావచ్చు, సిరీస్ అనేది స్లోగా అయినా డిక్రీజ్ కావచ్చు. ఓకే, షార్ప్గా కనుక డిక్రీజ్ అవుతూ ఉంటే, తగ్గుతూ ఉంటే మనం ఏం చెప్పొచ్చు, ఓకే, ఫస్ట్ నెంబర్ని ఒక నంబర్తో డివైడ్ చేయడం వల్ల దాని తర్వాత నంబర్ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ నంబర్ని డివైడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయడం వల్ల, ఏదో ఒక నంబర్తో డివైడ్ చేసి ఇంకొక నంబర్ని సబ్ట్రాక్ట్ చేయడం వల్ల, లేదా అదే నంబర్ని సబ్ట్రాక్ట్ చేయడం, తీసివేయడం వల్ల మనకు తర్వాత నంబర్ అనేది ఇంకే వస్తూ ఉంటుంది. ఒకవేళ సిరీస్ కనుక డిక్రీజ్ అవుతుంది క్రమంగా అనుకుంటే, క్రమంగా తగ్గుతూ ఉంది అనుకున్నప్పుడు సో ఫస్ట్ నంబర్లో నుంచి, మొదటి నంబర్లో నుంచి ఒక సంఖ్యను లేదా అంకెను తీసివేస్తే దాని తర్వాత అంకె అనేది వస్తూ ఉంటుంది. ఓకే, ఈ విధంగా లాజిక్స్ అనేది ఫామ్ అవుతాయి. ఓకే, సో దీన్ని చూసిన తర్వాత మనకు తెలియాల్సింది ఏంటి అంటే సో నంబర్స్ క్లాసిఫికేషన్ కూడా మనకు తెలియాలి. ఓకే, సో సంఖ్యల యొక్క సో వర్గీకరణ కూడా మనకు తెలియాలన్నమాట. ఓకే, అంటే ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి అనేది కూడా మనకు తెలియాలి. సో వాటిలో మనకు కావాల్సింది ఏంటి అనేది ఓకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఓకే, సో చూద్దాం. సో సహజ సంఖ్యలు తీసుకుందాం. సహజ సంఖ్యలు తీసుకుంటే ఓకే న్యాచురల్ నంబర్స్ కదా, సో న్యాచురల్ నంబర్స్ ఓకే ఏమంటాము, సహజ సంఖ్యలు అంటాం. సో న్యాచురల్ నంబర్స్ అంటే ఏం చెప్పొచ్చు మనము, సో మనం ఏదైతే కౌంటింగ్ నంబర్స్ ఉంటాయో, మనం లెక్కించేటువంటి జనరల్గా సహజంగా మనం లెక్కిస్తున్నటువంటి సంఖ్యలు ఏదైతే ఉన్నాయో వాటిని మనము సహజ సంఖ్యలు అంటాం అనమాట. సో ఏం చెప్పొచ్చు మనం, 1 నుంచి స్టార్ట్ చేసి ఇన్ఫినిటీ వరకు 1 2 3 4 5 6 7 అండ్ సో ఆన్. ఓకే, సో ఇన్ఫినిటీ వరకు కూడా ఇవి ఉంటాయన్నమాట. ఓకే, సో న్యాచురల్ నంబర్స్ తర్వాత మనకు తెలియాల్సింది సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు కూడా తెలియాలి. సో ఈవెన్ నంబర్స్ అనుకుందాం అనమాట. ఈవెన్ అంటే సరి సంఖ్యలు. ఓకే, ఈవెన్ నంబర్స్ అంటే సరి సంఖ్యలు. ఓకే, సో సరి సంఖ్యలు దేంతో స్టార్ట్ అవుతాయి, 2తో స్టార్ట్ అవుతుంది అనమాట. సో 2 4 6 8 10 12 ఓకే, సో 14 ఈ విధంగా అనమాట. అంటే సింపుల్గా ఏం చెప్పచ్చు, 2 యొక్క గుణకాలు లేదా సో 2 మల్టిపుల్స్ అని చెప్పి సింపుల్గా చెప్పచ్చు అనమాట ఈవెన్ నంబర్స్. సో తర్వాత సో ఈవెన్ నంబర్స్ అంటే సరి సంఖ్యలు. ఓకే, సో తర్వాత ఆడ్ నంబర్స్ అంటే బేసి సంఖ్యలు. సో బేసి సంఖ్యలు అంటే ఏం చెప్పచ్చు మనము, 1 3 5 7 ఓకే 9 11 13 15 17 ఇట్లా అనమాట. ఓకే, సో బేసి సంఖ్యలన్నీ ఓకే సో మనం ఈ విధంగా ఓకే సో ఉంటాయి. సో తర్వాత మనకు తెలియాల్సినటువంటి నెక్స్ట్ టైప్ ఏంటి అంటే సో ప్రైమ్ నంబర్స్ మనకు తెలియాలి. ప్రైమ్ నంబర్స్ కూడా మనకు తెలిసి ఉండాలి. ఓకే, సో ప్రైమ్ నంబర్స్ అంటే మనం ఏం చెప్పచ్చు, ప్రధాన సంఖ్యలు. ప్రైమ్ నంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు. ఓకే, ప్రైమ్ నంబర్స్ అంటే ఏమనొచ్చు, ప్రధాన సంఖ్యలు. సో ప్రధాన సంఖ్యల్లో మొదటిది ఏమవుతుంది, 2 అనేది సరి సంఖ్య అవుతుంది, ప్రధాన సంఖ్య కూడా అవుతుంది. 2 ఓకే, సో తర్వాత వచ్చేసి 3, సో తర్వాత 5 7 ఓకే 7 తర్వాత 11 9 అనేది ఓకే సో ప్రధాన సంఖ్య కాదు. ప్రధాన సంఖ్యలు అంటే ఏం చెప్పచ్చు, 1 ఓకే మరియు ఆ అంకె వాటి యొక్క గుణకాలుగా కలిగినటువంటి ఓకే సో ఓకే సో సంఖ్యల్ని మనం ప్రధాన సంఖ్యలు అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో 11 తర్వాత 13 తర్వాత సో 15 అనేది ఆడ్ నెంబర్ అవుతుంది, బేసి సంఖ్య అవుతుంది కానీ ఓకే సో ప్రధాన సంఖ్య అయితే కాదనమాట. తర్వాత 17 19 ఓకే సో తర్వాత 23 సో ఇలా వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో సహజ సంఖ్యలు ఓకే ఇవి మనము సహజ సంఖ్యలు అని చెప్పి అనొచ్చు. సహజ సంఖ్యలు ఓకే, సో ఇవి సరి సంఖ్యలు ఓకే ఇవి సరి సంఖ్యలు. ఓకే, సో ఇవి బేసి సంఖ్యలు ఓకే సో వీటిని బేసి సంఖ్యలు అంటాం. ఇవి ప్రధాన సంఖ్యలు అని చెప్పొచ్చు అనమాట. సో ఈ 4 తెలుసుంటే సరిపోతుంది. ఓకే, ఈ 4 తెలుసుంటే సరిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు స్క్వేర్స్ తెలియాలి. ఓకే, సో స్క్వేర్స్ కూడా మనకు తెలియాలి. సో స్క్వేర్స్ ఎంతవరకు తెలియాలి, సో ఒక 1 to 30 స్క్వేర్స్ అన్నా మనము
నేర్చుకోవాలి. సో కనీసం 1 to 30 వరకు మనం స్క్వేర్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో స్క్వేర్స్ అనేది ఎంతవరకు గుర్తుపెట్టుకోవాలి అంటే సో 1 to 30 వరకు గుర్తుపెట్టుకోవాలి. సో క్యూబ్స్ ఎంతవరకు గుర్తుపెట్టుకోవాలి, వర్గాలు 1 నుంచి 30 వరకు మన మైండ్లో ఓకే సో గుర్తుపెట్టేసుకోవాలన్నమాట. అంటే ఎవ్రీడే ఒక 5 నేర్చుకోండి, లేకపోతే ఒక 2 నేర్చుకోండి. ఓకే సో ఈ విధంగా 30 వరకు అయితే కనీసం మీకు వచ్చి ఉండాలి. సో 30 to 35 వరకు వచ్చినా ఓకే మనకు వచ్చే నష్టం అయితే లేదనమాట. ఓకే సో తర్వాత క్యూబ్స్ ఎంతవరకు నేర్చుకోవాలి. సో క్యూబ్స్ అనేటివి ఓకే సో ఒక 1 to ఓకే సో 15 అయితే నేర్చుకోవాలి. సో క్యూబ్స్ అయితే 1 to 15 వరకు నేర్చుకోవాలి. సో క్యూబ్స్ 1 to 15 అయితే ఖచ్చితంగా నేర్చుకోవాల్సి వస్తుంది. సో క్యూబ్స్ అంటే ఏం చెప్పచ్చు, ఘనాలు. సో ఘనాలు ఎంతవరకు నేర్చుకోవాలి, 1 to 15 వరకు నేర్చుకోవాలి. ఓకే సో ఒక్కసారి చూద్దాం. ఓకే సో ఒక్కసారి మనకు ఓకే ఇందాక చెప్పుకున్నటువంటి ఈ కండిషన్ని సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తర్వాత మనము ఓకే సో ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేద్దాం. ఓకే సో ఒకవేళ నంబర్ సిరీస్ కనుక ఇంక్రీజ్ అవుతుంది షార్ప్గా, నంబర్ సిరీస్ ఇంక్రీజ్ అవుతుంది షార్ప్గా. ఓకే సో షార్ప్లీ అంటే మనకు ఏమేమి ఆపరేషన్స్ ఓకే వస్తాయి అంటే మ్యాథమెటికల్గా సో ఏ ఆపరేషన్స్ అనేది మనం యూజ్ చేస్తాము. సో నంబర్ సిరీస్ అనేది సో షార్ప్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఓకే వేగంగా పెరుగుతూ ఉంటే ఓకే సో వేగంగా పెరుగుతూ ఉంటే సో ఏమేమి అప్లై చేయాలి, మల్టిప్లికేషన్ అనేది అప్లై చేయాలి. సో సమ్ టైమ్స్ మల్టిప్లికేషన్ ఇన్ కాంబినేషన్ విత్ అడిషన్ కూడా. ఓకే అంటే ఇంటూ 1 + 1 అంటే 1తో మల్టిప్లై చేసాము, 1ని యాడ్ చేసాము. అదర్వైజ్ ఏదో ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తాము, యాడ్ చేసేది ఇంకా వేరే నెంబర్ అయినా అయి ఉండొచ్చు అనమాట. ఓకే సో సమ్ టైమ్స్ మల్టిప్లికేషన్ ఇన్ కాంబినేషన్ విత్ మైనస్ కూడా వస్తుంది. సో సమ్ టైమ్స్ స్క్వేర్స్ వస్తాయన్నమాట, స్క్వేర్స్ రావచ్చు. సో క్యూబ్స్ కూడా రావచ్చు, క్యూబ్స్ రిలేటెడ్ లాజిక్స్ కూడా రావచ్చు. సో సమ్ టైమ్స్ స్క్వేర్ -1 ఆర్ ఓకే సో +1 మైనస్ ఆర్ ప్లస్ కూడా రిలేటెడ్గా వస్తూ ఉంటాయి. ఓకే సో క్యూబ్స్ రిలేటెడ్ కూడా మనకు మైనస్ ఆర్ ప్లస్ రిలేటెడ్గా వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే సో క్యూబ్ ప్లస్ ఆర్ మైనస్, సో ప్లస్ ఆర్ మైనస్ ఈ లాజిక్స్ వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వన్, సో ఇఫ్ ద సిరీస్ ఈజ్ ఇంక్రీజింగ్ స్లోలీ ఓకే సో ఇంక్రీజెస్ స్లోలీ అన్నప్పుడు సిరీస్ కనుక స్లోగా ఇంక్రీజ్ అయితే, ఇఫ్ ద సిరీస్ ఈజ్ ఇంక్రీజెస్ ఓకే స్లోలీ సో క్రమంగా తగ్గుతూ ఉన్నప్పుడు, క్రమంగా తగ్గుతుంది అంటే క్రమంగా తగ్గుతూ ఉంటే ఏం చెప్పాను, సో ఒక కాన్స్టెంట్ నంబర్ అనేది ఓకే యాడ్ చేయాల్సి వస్తుంది అనమాట. అంటే ముందున్నటువంటి అంకెకు ఏదో ఒక అంకెను కానీ లేదా సంఖ్యను కానీ క్రమంగా కూడుతూ వచ్చినప్పుడు దాని యొక్క తర్వాత ఓకే సో అంకెలు కానీ లేదా సంఖ్యలు కానీ వస్తూ ఉంటాయి. దీనికి మనం ఏ లాజిక్ అప్లై చేయొచ్చు, డిఫరెన్స్ అనేటువంటి లాజిక్ అప్లై చేయొచ్చు. డిఫరెన్స్ అనే లాజిక్ అంటే ఏంటి, ఏం లేదు. సో ఏదైనా 2 అంకెలు తీసుకున్నప్పుడు పక్క ఉన్నటువంటి సక్సెసివ్ నెంబర్స్ తీసుకున్నప్పుడు వాటి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ అంటే వ్యత్యాసము ఓకే వ్యత్యాసం మనము తీసుకుంటాము. వ్యత్యాసం అనేది తీసుకొని ఓకే వ్యత్యాసం తీసుకొని మనం సాల్వ్ చేస్తాం అనమాట. ఓకే సో నెక్స్ట్ కండిషన్ ఏంటి, ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ద నంబర్ సిరీస్ ఈస్ డిక్రీజ్ అవుతుంది సో షార్ప్గా, డిక్రీజెస్ షార్ప్లీ ఓకే సో షార్ప్గా డిక్రీజ్ అవుతూ ఉందంటే దాని అర్థం ఏంటి, సో మొదటి అంకెను ఓకే ఏదో ఒక నెంబర్తో భాగించడం ద్వారా ఓకే సో భాగాహారం చేస్తే సో తర్వాత అంకె అనేది వస్తుంది. సో సమ్ టైమ్స్ డివిజన్ అనేది అప్లై చేయొచ్చు, సమ్ టైమ్స్ డివిజన్ ఇన్ కాంబినేషన్ విత్ మైనస్ వస్తుంది, సమ్ టైమ్స్ డివిజన్ ఇన్ కాంబినేషన్ విత్ ఓకే అడిషన్ కూడా వస్తుంది. అంటే ఏదైనా ఒక అంకెతో భాగించి అదే అంకెను తీసివేయడం కానీ లేదా మరొక అంకెను తీసివేయడం కానీ జరుగుతుందన్నమాట. సో సమ్ టైమ్స్ కొన్నిసార్లు వచ్చేసి ఏదైనా ఒక అంకెతో ఓకే భాగించి సో ఒక అదే అంకెను కూడడం కానీ లేదా సో వేరే అంకెను కూడడం చేసినా కానీ ఓకే ఈ లాజిక్ అనేది సో అప్లై అవుతుందన్నమాట. సో వేగంగా తగ్గుతుంటే
ఎలాంటి లాజిక్ మనము అప్లై చేయాలి. ఓకే, సో ఒకవేళ సిరీస్ అనేది ఓకే సో డిక్రీజ్ అవుతుంది, సో ఆ డిక్రీజ్ అయ్యేది కూడా ఎలా అవుతుంది, సో స్లోగా అవుతుంది అనుకున్నాను అనమాట. సో డిక్రీజెస్ స్లోలీ, సో స్లోగా క్రమంగా తగ్గుతూ ఉంది, సో క్రమంగా తగ్గుతుంది అనుకుందాం, క్రమంగా తగ్గుతుంది. ఓకే, సో అలాంటప్పుడు లాజిక్ ఏమవుతుంది, సో మొదటి నంబర్లో నుంచి ఓకే ఒక అంకెను తీసివేయడం కానీ లేదా ఒక సంఖ్యను తీసివేయడం వల్ల కానీ మనకు ఓకే సో తర్వాతి అంకె లేదా తర్వాత సంఖ్య అనేది జనరల్గా వస్తూ ఉంటుందన్నమాట. ఓకే, సో చూద్దాం. ఓకే, సో ఇక్కడ కూడా మనము డిఫరెన్స్ అనేది అప్లై చేస్తాము, డిఫరెన్స్ అనేది కాన్సెప్ట్ అప్లై చేస్తాం. ఇక్కడ కూడా వ్యత్యాసం అనేది తీసుకుంటాము, వ్యత్యాసం అనేది తీసుకుంటాం. ఓకే, సో ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకున్నారంటే ఓకే సో మ్యాక్సిమం ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ కూడా యూజ్ అవుతుందన్నమాట. ఓకే, సో చూద్దాం. ఓకే, సో మనకు ఫస్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం, అసలు ప్రాబ్లమ్స్ అనేది ఎలా ఇస్తాడు. ఓకే, సో ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తాడు ఈ చాప్టర్లో అనేది చూద్దాం అనమాట. సో ఫస్ట్ కండిషన్ ఏం తీసుకుంటున్నామంటే ఒకవేళ సిరీస్ అనేది వాడు ఇచ్చినటువంటి శ్రేణి ఏదైతే తీసుకుంటామో అంకెల శ్రేణి లేదా సంఖ్యల శ్రేణి తీసుకుంటే అది క్రమంగా పెరుగుతూ ఉన్నప్పుడు ఎలాంటి లాజిక్స్ మనకు అప్లై చేయాలనేది నేను ఆల్రెడీ చెప్పాను. ఓకే, సో ఎలాంటి లాజిక్స్ అప్లై చేయొచ్చు. ఓకే, సో ప్లస్ అనేది లాజిక్ ఉంటుంది, అంటే డిఫరెన్స్ అనేది లాజిక్ మనం అప్లై చేయాలి. సో డిఫరెన్స్ అంటే వ్యత్యాసము, అది ఎలా అప్లై చేస్తాము, ఏ విధంగా మనకు క్వశ్చన్కి ఆన్సర్ చేస్తామనేది మనం చూద్దాం అనమాట. ఓకే, సో చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు. సో వాట్ కమ్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద సిరీస్ గివెన్ బిలో, ఈ క్రింది సంఖ్యా శ్రేణిలో ప్రశ్నార్థకం స్థానంలో వచ్చినది ఏదనేది మనం కనిపెట్టాలన్నమాట. సో ఇక్కడ చూడండి, సో హెడ్డింగ్ ఏమి ఇచ్చాడు, ఇఫ్ ద సిరీస్ ఇంక్రీజెస్ స్లోలీ. మనకి ఎగ్జామ్లో ఓకే సో హెడ్డింగ్ అనేది ఇస్తాడా, ఇవ్వడు. ఓకే, సో మనం ఏం చేయాలి, ఆ ఇచ్చిన సిరీస్ స్లోగా ఇంక్రీజ్ అవుతుందా లేదా ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుందా, ఓకే క్రమంగా పెరుగుతుందా లేదా ఓకే వేగంగా పెరుగుతుందా అనేది మనము చూసుకోవాలి. ఓకే, ఇక్కడ సిరీస్ చూసినట్లయితే సో 4 నుంచి 8 వస్తుంది, 8 నుంచి 12 వస్తుంది, సో 12 నుంచి 16 వస్తుంది, 16 నుంచి 20 వస్తుంది. సో క్రమంగా స్లోగా పెరుగుతుంది కాబట్టి మనం ఏం అప్లై చేయాలి, సో డిఫరెన్స్ అనే కాన్సెప్ట్ అనేది అప్లై చేయాలి. ఓకే, సో లేదా మనకు ఆల్రెడీ ఏం తెలుసు, ముందు నెంబర్కి ఏదన్నా ఒక సంఖ్యను లేదా అంకెను ఓకే కూడినప్పుడు దాని తర్వాత అంకె అనేది వస్తుంది, ఏదైనా రెండు పక్క నెంబర్లు తీసుకున్నప్పుడు ఇలాంటి కాన్సెప్ట్ ఫాలో అవుతూ ఉంటుంది అనమాట. సో చూద్దాం. సో 4 నుంచి మనకు 8 అనేది వస్తుందన్నమాట. సో 4 నుంచి 8 అనేది ఎలా వస్తుంది, 4కి కనుక మనం 4 యాడ్ చేస్తే 4కి ఇంకొక 4 యాడ్ చేస్తే కలిపితే మనకు సో ఈ 8 అనేది వస్తుంది. అదేవిధంగా 8 నుంచి 12 అనేది ఏ విధంగా వస్తుంది, 8కి ఎంత కూడాలి, 4 కూడితే ఓకే సో 4 అనేది యాడ్ చేస్తే 8కి 12 అనేది వస్తుంది. అదేవిధంగా 12 నుంచి 16 ఓకే 12 నుంచి 16 సో ఎలా వస్తుంది, 12కి 4 యాడ్ చేస్తే. సో ఈ ప్రాబ్లం చూస్తున్నప్పుడు ఓకే సో మీకు లెటర్ సిరీస్ ఏ విధంగా అయితే సాల్వ్ చేసామో సేమ్ పద్ధతిలో ఓకే సేమ్ ప్రొసీజర్లో సాల్వ్ చేస్తున్నట్టు గుర్తొస్తూ ఉంటుంది అనమాట, సేమ్ ప్రొసీజర్. కాబట్టి మనం ఫస్ట్ లెటర్ సిరీస్ ఓకే సో డిస్కస్ చేసుకున్న తర్వాత సో నంబర్ సిరీస్ అనేది డిస్కస్ చేసుకుంటున్నాం. సో 16 నుంచి ఓకే సో 20 రావాలి, 16 నుంచి 20 రావాలి. ఎలా వస్తుంది, 16కి ఎంత యాడ్ చేయాలి, 16కి మరలా 4 యాడ్ చేస్తే మనకు 20 వస్తుంది. సో 20 నుంచి ఇప్పుడు నా క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉన్నటువంటి ఓకే సో నంబర్ రావాలంటే ఏం చేయాలి, చూడండి ప్రతి సక్సెసివ్ లెటర్ ప్రతి పక్క ఉన్నటువంటి ఏ 2 నంబర్లు తీసుకున్నా మొదటి ఓకే సో మొదటి నంబర్ నుంచి దాని తర్వాత నంబర్ రావాలి అంటే సో ముందున్న నెంబర్కి 4 యాడ్ చేస్తే దాని తర్వాత ఉన్న నెంబర్ వస్తుంది. సో ఇప్పుడు 20 అనేది మనకు ముందున్న నెంబరు, క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చేటువంటి నెంబరు, దాని తర్వాత నెంబర్. ఇప్పుడు 20కి మనకి ఎంత కలిపితే మనకు తర్వాత నెంబర్ అనేది వస్తుంది, 4 కలిపితే కదా వస్తుంది. సో కాబట్టి 20 + 4 తీసుకున్నాము అంటే సో ఇక్కడ ఎంత అవుతుంది, 24 అవుతుంది. ఈ 24 ఏ ఆప్షన్లో ఉంది, లాస్ట్ ఆప్షన్లో ఉంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. సో ఇఫ్ ద సిరీస్ ఇంక్రీజెస్ స్లోలీ మనం ఏ టైప్ లాజిక్ అనేది అప్లై చేయాలి, డిఫరెన్స్ వ్యత్యాసం తీసుకోవడం, ఏదైనా పక్క ఉన్నటువంటి 2 అంకెలు లేదా సంఖ్యల మధ్య ఓకే వ్యత్యాసం తీసుకుంటే మనకు లాజిక్ అనేది అర్థమైపోతుంది. ఓకేనా, సో చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
ఓకే, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు? సో వాట్ కమ్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోవింగ్ నంబర్ సిరీస్? ఈ క్రింది సంఖ్యా శ్రేణిలో ప్రశ్నార్థకం స్థానంలో వచ్చినది ఏదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాన్సన్ట్రేషన్ ఏంటి? ఇచ్చినటువంటి సంఖ్యా శ్రేణి లేదా అంకెల శ్రేణి నంబర్ సిరీస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉందా, ఓకే, డిక్రీజ్ అవుతుందా, ఓకే అనేది చూసుకుంటాం అనమాట. ఒకవేళ ఇంక్రీజ్ అవుతూ ఉంటే, పెరుగుతూ ఉంటే, ఓకే, సో అది వేగంగా పెరుగుతుందా లేదా క్రమంగా పెరుగుతుందా అనేది చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ సిరీస్ని కనుక మనం చూసినట్లయితే ఇది క్రమంగా పెరుగుతుంది కదా, పెద్ద గ్యాప్ అయితే ఏం లేదనమాట. సో ఏ రెండు నంబర్లు తీసుకున్నా కానీ చాలా దగ్గరగా ఉంటున్నాయి కాబట్టి ఇలాంటి నంబర్స్ ఓకే మనం ఏం చెప్పొచ్చు? క్రమంగా పెరుగుతున్నటువంటి అంకెలు లేదా సంఖ్యలు అని చెప్పొచ్చు అనమాట. సో చూద్దాం. 2 నుంచి 3 రావాలి అంటే ఏం చెప్పొచ్చు మనం? ఓకే, సో 1 యాడ్ చేయాలి. సో 2కి 1 యాడ్ చేస్తే మనకు ఓకే సో 3 వస్తుంది. సో 3 నుంచి 5 రావాలంటే ఏం చెప్పొచ్చు? 2 యాడ్ చేయాలి. ఓకే, సో 3 నుంచి 8 రావాలంటే ఏం చేయొచ్చు? 3 యాడ్ చేస్తే 5కి 3 యాడ్ చేస్తే 8 వస్తుంది. సో 8 నుంచి 12 ఓకే రావాలంటే ఏం చెప్పొచ్చు మనం? ఓకే, సో 4 యాడ్ చేస్తే సరిపోతుంది. సో 12 నుంచి 17 రావాలి అంటే ఓకే సో మనం ఎంత యాడ్ చేయాలి? ఓకే, సో ఇక్కడ 5 యాడ్ చేయాలి. సో జాగ్రత్తగా గమనిస్తే ఏదైనా ప్రతి రెండు ఓకే సో అంకెల మధ్య ఓకే వ్యత్యాసం ఎలా వస్తుంది? ఫస్ట్ వచ్చేసి +1 వచ్చింది, తర్వాత +2, +3, +4, +5 ఇట్లా ఇంక్రీజ్ అవుతూ పోతుందా లేదా పెరుగుతూ పోతుంది కదా వ్యత్యాసం కూడా. సో ఇక్కడ 2కి 1 యాడ్ చేస్తే 3 వస్తుంది, 3కి 2 యాడ్ చేస్తే 5 వస్తుంది, 5కి 3 యాడ్ చేస్తే 8 వస్తుంది, 8కి 4 యాడ్ చేస్తే 12 వస్తుంది, 12కి వచ్చేసి 5 యాడ్ చేస్తే 17 వస్తుంది. ఇప్పుడు 17 నుంచి మనకు నెక్స్ట్ నెంబర్ రావాలి అంటే 5 తర్వాత ఎంత యాడ్ చేయాలి? 6 కదా. ఓకే, సో కాబట్టి 17కి 6 కలిపాం, 17కి 6ని యాడ్ చేసాం, ఎంత వస్తుంది? 23 వస్తుంది. సో 23 ఎక్కడుంది? మనకు ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఓకే, సో ఈ విధంగా మనము ఓకే సో సిరీస్ కనుక ఇంక్రీజ్ అవుతూ ఉంటే డిఫరెన్స్ తీసుకొని ఏదైనా పక్క ఉన్నటువంటి ఓకే సో నంబర్స్ మధ్యలో వ్యత్యాసం తీసుకుంటే ఆ వ్యత్యాసం ఒక ఓకే సో క్రమాన్ని ఫాలో అవుతుంటుంది, ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంటుంది, ఒక లాజిక్ అనేది ఫాలో అవుతుంటుంది. ఆ లాజిక్ ఐడెంటిఫై చేసి మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, నెక్స్ట్ టైప్ చూద్దాం. సో ఇఫ్ ద సిరీస్ డిక్రీజెస్ స్లోలీ, మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సో సిరీస్ కనుక ఇంక్రీజ్ అవుతుంటే, స్లోగా ఇంక్రీజ్ అవుతుంటే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? ఓకే, సో జస్ట్ కాన్సెప్ట్ మీకు నేర్పించడం కోసం సింపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. అప్పుడు మీకు సో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి లాజిక్స్ ఏ విధంగా ఇచ్చుంటాడు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. అప్పుడు మనము సో రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని, కొంచెం మంచి ఎగ్జాంపుల్స్ తీసుకొని ఓకే సో వాటితో మనం ప్రాక్టీస్ అనేది చేద్దాం, సాల్వ్ అనేది చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఇఫ్ ద సిరీస్ డిక్రీజెస్ స్లోలీ. ఓకే, సో సిరీస్ అనేది డిక్రీజెస్ స్లోలీ అయినా ఏమవుతుంది? ఓకే, సో డిక్రీజెస్ స్లోలీ అన్నప్పుడు అంటే క్రమంగా తగ్గుతూ ఉన్నప్పుడు ఏ లాజిక్ అప్లై చేయాలి? మైనస్ అయి ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటి? మొదటి ముందున్నటువంటి అంకెలో నుంచి ఏదో ఒక అంకెను కానీ సంఖ్యను కానీ తీసివేస్తే దాని తర్వాత అంకె అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఏదైనా రెండు ప్రక్క ఇంకే అంకెలు లేదా సంఖ్యలు తీసుకున్నప్పుడు. ఓకే, సో దానికి కూడా మనకు లాజిక్ ఏంటి? డిఫరెన్స్ లాజికే అంటాం అనమాట. డిఫరెన్స్ అంటే వ్యత్యాసం తీసుకోవడం, డిఫరెన్స్ లాజికే మనము అప్లై చేయాలి. సో చూద్దాం, ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ నెంబర్ ఓకే సో 48, 43, 38, 33, 28. సో ఈ సంఖ్యలన్నీ కూడా ఓకే క్రమంగా తగ్గుతున్నాయి కదా, అంటే మెల్లగా తగ్గుతున్నాయి అన్నమాట. సో కాబట్టి సో చూద్దాం, డిఫరెన్స్ తీసుకుందాం. 48 ఓకే 43, 48 నుంచి ఓకే సో మనకి 43 రావాలంటే ఎంత తగ్గించాలి? 5 తగ్గించాలి. 48లో నుంచి 5 తగ్గిస్తే 43 వస్తుంది. సో 43 నుంచి మనకు 38 రావాలంటే ఓకే సో ఎంత తగ్గించాలి? 43లో నుంచి 38 రావాలన్నా కానీ ఓకే సో 5నే తగ్గించాలి. ఓకే 5 తగ్గించాలి. సో తర్వాత వచ్చేసి 38 నుంచి 33 రావాలన్నా 5ఏ తగ్గించాలి. ఓకే, సో 33 నుంచి 28 రావాలన్నా 5 తగ్గించాలి. ఇప్పుడు 28 నుంచి మన ఆన్సర్లో ఉన్నటువంటి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో రావాల్సినటువంటి అంకె రావాలన్నా కానీ ఏం చేయాలి? 28లో నుంచి 28లో నుంచి 5 తగ్గిస్తేనే కదా ఓకే సో మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ కూడా 5 తగ్గించాలి. 28లో నుంచి 5 తీస్తే ఎంత అవుతుంది? ఓకే, సో 28లో నుంచి 5 తగ్గిస్తే ఎంత అవుతుంది? 20 ఓకే సో 3 అవుతుంది అనమాట.
సో 23 అవుతుంది. అంటే ఏ ఆప్షన్లో ఉంది మనకి ఇక్కడ? సో థర్డ్ ఆప్షన్లో సో ఈ ఆన్సర్ మనకు ఇచ్చాడు. ఓకే, సో చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్రింది సంఖ్యా శ్రేణిలో ప్రశ్నార్థకం స్థానంలో వచ్చినది అని చెప్పి అడుగుతున్నాను అనమాట. వాట్ కమ్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోవింగ్ నంబర్ సిరీస్. ఇక్కడ చూసినా కానీ ఈ క్రమంలో మనకు అంకెలు లేదా సంఖ్యలు క్రమంగా తగ్గుతూ ఉన్నాయి. ఓకే, సో 95 నుంచి 94 వస్తుంది. 95 నుంచి 94 వస్తుంది. ఎలా వస్తుంది? ఎంత తీసేసేయాలి? 95లో నుంచి 1 తగ్గిస్తే, 1 తగ్గిస్తే మనకు 94 వస్తుంది. 94లో నుంచి 92 వస్తుంది. ఓకే, 94లో నుంచి 92 రావాలంటే ఎంత తగ్గించాలి? 2 తగ్గించాలి. ఓకే, 92లో నుంచి ఓకే 89 రావాలంటే ఓకే సో ఎంత తగ్గించాలి? 3 తగ్గించాలి. 3 తగ్గించాలి. 89లో నుంచి ఓకే సో 85 రావాలంటే ఎంత తగ్గించాలి? ఓకే సో 4 తగ్గించాలి. సో 85లో నుంచి 8 రావాలంటే 5 తగ్గించాలి. సో క్రమంగా ఎంతెంత తగ్గిస్తున్నాం? సో మొదటి 2 అంకెల మధ్యలో ఓకే సో 1 తగ్గింది. సో తర్వాత 2 అంకెల మధ్యలో 2 తగ్గుతుంది, తర్వాత 3 తగ్గుతుంది, తర్వాత ఓకే సో 4, తర్వాత 5. సో ఇప్పుడు 80కి నెక్స్ట్ ఏదైతే రావాలో ఆ నెంబర్కి మధ్యలో ఓకే సో ఎంత వ్యత్యాసం ఉండొచ్చు? ఖచ్చితంగా 6. అదే తగ్గాల పెరగాల? ఓకే తగ్గాలి. ఎందుకు? సో ఇక్కడ ఇచ్చినటువంటి సో శ్రేణి తగ్గుతుంది కాబట్టి. 80లో నుంచి 6 తీసేసాము అంటే మనకి ఎంత వస్తుంది? 74 వస్తుంది. 74 వస్తుంది. సో 80లో నుంచి 6 సబ్ట్రాక్ట్ చేసామంటే సో మొత్తం ఓకే 74 వస్తుంది. ఏ ఆప్షన్లో ఉంది మనకు? సో ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్లో మన ఆన్సర్ అయితే ఉందన్నమాట. సో ఈ విధంగా మనకు నంబర్ సిరీస్ కనుక తగ్గుతూ ఉంటే, క్రమంగా తగ్గుతూ ఉంటే ఏం చేయాలి? వ్యత్యాసం తీసుకోవాలి. నంబర్ సిరీస్ కనుక ఇంకే పెరుగుతూ ఉన్నా కానీ వ్యత్యాసం తీసుకోవాలి. పక్క ఉన్నటువంటి ఏదైనా 2 అంకెలు లేదా సంఖ్యల మధ్య వ్యత్యాసం తీసుకుంటే మనకు లాజిక్ అనేది అర్థమైపోతుంది. ఓకే, సో చూద్దాం, తర్వాత చూద్దాం. ఓకే, ఇఫ్ ద సిరీస్ ఇంక్రీజెస్ షార్ప్లీ. సో ఒకవేళ సిరీస్ కనుక షార్ప్గా అంటే వేగంగా పెరుగుతూ ఉంది అనుకుందాం. సో ఏమని చెప్పాను? మల్టిప్లికేషన్ ఉండొచ్చు, మల్టిప్లికేషన్ అలాంగ్ విత్ ఓకే సో అడిషన్ ఉండొచ్చు, మల్టిప్లికేషన్ అలాంగ్ విత్ మైనస్ ఉండొచ్చు, సో స్క్వేర్స్ రిలేటెడ్ లాజిక్స్ ఉండొచ్చు, క్యూబ్స్ రిలేటెడ్ లాజిక్స్ కూడా ఉండొచ్చు. అంటే స్క్వేర్ +1 అయినా ఉండొచ్చు, స్క్వేర్ -1 అయినా ఉండొచ్చు, క్యూబ్ +1 అయినా ఉండొచ్చు, క్యూబ్ -1 అయినా ఉండొచ్చు. -1 ఎందుకు ఉండాలి? +1 ఎందుకు ఉండాలి? వాడు +4 చేస్తాడు, +5 అయినా చేయొచ్చు. ఓకే, సో -4 చేయొచ్చు. ఓకే, సో +4 చేయొచ్చు. ఓకే, సో అంటే ఒక ప్యాటర్న్ అనేది వాడు ఎలాగైనా ఫామ్ చేయొచ్చు. ఓకే, సో దీనిపైన కూడా మనం క్వశ్చన్స్ ఇంకే ఆన్సర్ చేయాలంటే ఎక్కువ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మనకు గ్రిప్ అనేది వస్తుందన్నమాట. ఫస్ట్ ఏ విధంగా సాల్వ్ చేయాలని తెలుసుకోవాలి, ఎన్ని లాజిక్స్ ఉంటాయో ఓకే తెలుసుకోవాలి. తర్వాత ఓకే సో కంప్లీట్గా చాప్టర్ విన్న తర్వాత మనం ఎక్కువ ప్రాబ్లమ్స్ ఓకే సో ప్రాక్టీస్ అనేది చేయాలన్నమాట. ఓకే, సో చూద్దాం. ఇక్కడ ఈ సిరీస్ చూసామంటే ఈ శ్రేణిలో సో షార్ప్లీ ఇంక్రీజ్ అంటే దాని అర్థం ఏంటి? వేగంగా పెరగడం అంటే దాని అర్థం ఏంటో చూడండి. 4 నుంచి 12 వస్తుంది. ఓకే, సో 12 నుంచి 36 వస్తుంది, 36 నుంచి 108 వస్తుంది, 108 నుంచి 324 వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి సంఖ్యలు ముందున్నటువంటి సంఖ్యతో పోల్చినప్పుడు చాలా దూరంగా వెళ్ళిపోతున్నాయా? ఓకే, ఒక్కొక్క స్టెప్లో. సో ఈ విధంగా సో వేగంగా ఇంకే తర్వాత సంఖ్యలు కనుక పెరుగుతూ ఉంటే ఓకే ముందు అంకెలతో పోల్చినప్పుడు ఇలాంటి క్రమాన్ని, ఇలాంటి ఇంకే శ్రేణిని మనము ఇంకే సో ఇంక్రీజింగ్ షార్ప్లీ అని చెప్పి చెప్పొచ్చు, లేదా వేగంగా పెరుగుతున్నటువంటి శ్రేణి అని చెప్పి చెప్పొచ్చు. అలాంటప్పుడు లాజిక్స్ ఏముంటాయి? ఖచ్చితంగా మల్టిప్లికేషన్ అలాంగ్ విత్ అడిషన్, మల్టిప్లికేషన్ అలాంగ్ విత్ మైనస్, స్క్వేర్స్ కావచ్చు, క్యూబ్స్ రిలేటెడ్ లాజిక్స్ అయినా ఉండొచ్చు అనమాట. సో చూద్దాం ఇక్కడ లాజిక్ అనేది ఎలా ఇచ్చాడో మనం చూద్దాం. ఓకే, సో 4 నుంచి 12 రావాలి అంటే ఇక్కడ డిఫరెన్స్ అనేది మ్యాక్సిమం వర్క్ చేయకపోవచ్చు. ఓకేనా, స్లోగా ఇంక్రీజ్ అవుతున్నా, స్లోగా డిక్రీజ్ అవుతున్నా అప్పుడు మాత్రమే డిఫరెన్స్ అనే లాజిక్ యూజ్ అవుతుంది. ఓకే, షార్ప్గా ఇంక్రీజ్ అవుతున్నా లేదా షార్ప్గా డిక్రీజ్ అవుతున్నా, వేగంగా పెరుగుతున్న శ్రేణి, వేగంగా తగ్గుతూ ఉన్నా కానీ శ్రేణి, ఈ డిఫరెన్స్ అనేది ఓకే వర్క్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఓకేనా, సో చూద్దాం. 4 నుంచి నాకు 12 రావాలి అంటే సో 3తో ఓకే సో గుణిస్తే సరిపోతుందా? 4ను కనుక 3తో గుణించాను ఓకే అంటే ఏమవుతుంది? సో 12 వచ్చేస్తుంది అనమాట. ఓకే, అదేవిధంగా 12 నుంచి 36 అనేది ఏ విధంగా తీసుకోవచ్చు? ఓకే, సో 12 నుంచి 36 చూద్దాం.
సో 12 నుంచి 36 ఏ విధంగా తీసుకురావచ్చు, మనకు ఆల్రెడీ తెలుసు 12 ఇంటూ 3, 12 3 36, 12 ఇంటూ 3, 12 3 జర్స్ 36 అని మనకు ఆల్రెడీ తెలుసు. సో సిమిలర్లీ ఓకే, సో 36 నుంచి 108 రావాలంటే నథింగ్ బట్ ఓకే, సో ఇంటూ 3నే కదా, 36 3 ఓకే, సో 108. సో 36 ఇంటూ 3 ఈజ్ నథింగ్ బట్ 108 కదా. ఓకే, సో నా 108 నుంచి 324 రావాలంటే అగైన్ 3నే కదా. సో 108 ఇంటూ 3 ఈజ్ నథింగ్ బట్ 324 వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకు అర్థమైన విషయం ఏంటి, ప్రతి తర్వాతి సంఖ్య కూడా ముందున్నటువంటి అంకెను 3తో గుణించినప్పుడు మనకు దాని తర్వాత అంకె లేదా తర్వాత సంఖ్య వస్తుంది. కాబట్టి ఇదే లాజిక్ని మనము ఇక్కడ కూడా అప్లై చేయొచ్చా. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్కి ముందు ఏముంది, 324 ఉంది, 324 ఉంది. సో ఈ 324ని ఏం చేస్తే మనకు క్వశ్చన్ మార్క్లో ఉన్నటువంటి ఇంకే నంబర్ వస్తుంది, సో 3తో గుణిస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అంటే సో 324 ఇంటూ 3 చేయాలి. సో ఇలా మనం పెన్ను పేపర్ యూజ్ చేసి రాసి మనం మల్టిప్లై చేసి ఆన్సర్ తీసుకోవాల్సిన అవసరం ఏమన్నా ఉందా, లేదు. అన్ని క్వశ్చన్స్కి అవసరం లేదు. ఇక్కడ చూడండి, సో నేను 3 ఇంటూ 4 చేశాను అంటే 3 ఇంటూ 4 చేస్తే ఏమొస్తుంది, 12 వస్తుంది అనమాట. ఓకే, సో 12 వస్తుంది కదా. అంటే రైట్ సైడ్ కుడివైపు నుంచి నాకు మొదటి స్థానంలో ఓకే ఒకట్ల స్థానంలో ఏముండాలి, 2 అనేది ఉండాలి. మొదటి స్థానంలో ఓకే ఒకట్ల స్థానంలో ఏముండాలి, 2 ఉండాలి. ఎన్ని ఆప్షన్స్లో నాకు మొదటి స్థానంలో అంటే ఒకట్ల స్థానంలో 2 ఉంది అంటే ఒకే ఒక్క ఆప్షన్లో ఉంది. ఓకే, సో ఒకే ఒక్క ఆప్షన్లో ఉంది కాబట్టి నేను మిగతాది మల్టిప్లై చేయను, మిగతాది నేను గుణించాను. ఓకే, సో 3ని 2తో ఓకే, సో ఈ 3తో నేను గుణించాల్సిన అవసరం ఏమన్నా ఉందా, లేదు. సో ఒకవేళ గుణించినా మనకు వచ్చేది అది అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం తక్కువ టైంలో ఆన్సర్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, సో టైం చేసుకునేటువంటి మెథడ్ ఇదనమాట. ఓకే, సో ఆన్సర్ 974. సో మీకోసం మల్టిప్లై చేసి ఓకే సో చూద్దాం. ఓకే, సో 3 ఇంటూ 4 12 అవుతుంది, 3 ఇంటూ 2 ఓకే 6 ప్లస్ 1 7 అవుతుంది. సో 3 ఇంటూ 3 9. ఓకే, సో 972 అయిపోతుంది అనమాట. ఓకే, ప్రస్తుతానికి తెలంగాణలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి జాబ్ కొట్టేయాలనుకునే ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఏం చదివితే బెటరు, ఏ బుక్స్ ఫాలో అయితే బెటర్ అన్న కన్ఫ్యూజన్లో ఉన్నారా? అస్సలు ఆ కన్ఫ్యూజన్ వద్దు. ఎందుకంటే మీ ముందుకి SNS పబ్లికేషన్స్ వారి బుక్స్ వచ్చేసాయి కాబట్టి ఈ బుక్స్ తెలంగాణలో ఉన్న ప్రముఖ బుక్ స్టోర్స్ లో తప్పకుండా లభ్యమవుతాయి. అంతేకాకుండా www.yesonlinebookstores లో కూడా ఇవన్నీ లభ్యమవుతాయి. మరి ఇందాక నేను చెప్పినట్లుగా తెలంగాణ SGT ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ పుస్తకాలు తెలంగాణలో ఉన్న ప్రముఖ బుక్ స్టోర్స్ లో అలాగే www.yesonlinebookstores లో లభ్యమవుతాయి. తెలంగాణ 3 బుక్స్ ప్యాకేజ్ తెలుగు, ఇంగ్లీష్ అండ్ సైకాలజీ ఈ బుక్స్ తెలంగాణలో ఉన్న అన్ని ప్రముఖ స్టోర్స్ లో లభ్యమవుతాయి. అలాగే www.yesonlinestores లో కూడా తప్పకుండా లభిస్తాయి. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ టెట్ పేపర్ 2 అభ్యర్థులందరికీ ఇదిగోండి తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ బుక్స్ ఫ్రమ్ SNS పబ్లికేషన్స్ మీకు ఎంతగానో సహాయపడతాయి. అయితే ఈ బుక్ కనుక మీరు పర్చేస్ చేస్తే అంటే తెలంగాణ సోషల్ స్టడీస్ అండ్ కంటెంట్ టెట్ పేపర్ 2 బుక్ ని కనుక మీరు పర్చేస్ చేస్తే టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ మెథడాలజీ పుస్తకం ఉచితంగా లభిస్తుంది. అలాగే తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కంటెంట్ అండ్ మెథడ్స్ పేపర్ 2 ని కనుక మీరు పర్చేస్ చేసినట్లయితే మీకు సైన్స్ కంటెంట్ అండ్ మెథడాలజీ పేపర్ 2 పుస్తకం ఉచితంగా లభిస్తుంది. ఒంటి మీద కాకి చొక్కా, తల మీద 4 సింహాలు ఉండడం మీ అంబిషనా? అయితే ఎస్, మీకోసమే SNS పబ్లికేషన్స్ వారి తెలంగాణ SI కానిస్టేబుల్స్ ఆల్ సబ్జెక్ట్స్ బుక్స్ తెలంగాణలో ఉన్న ప్రముఖ బుక్ స్టోర్స్ లో అలాగే www.yesonlinebooks.com ఈ స్టోర్స్ లో మీకు లభ్యమవుతాయి. SNS పబ్లికేషన్స్ వారి SI అండ్ కానిస్టేబుల్స్ కి సంబంధించిన 2 పుస్తకాలు, ఒకటి అర్థమెటిక్ చాప్టర్ వైజ్ అలాగే ఇంకొకటి రీజనింగ్ చాప్టర్ వైజ్ బుక్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎగ్జామ్స్ లో అడిగిన ప్రతి పరీక్షకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ తో పాటు మనం ట్రై యువర్ సెల్ఫ్ అంటే ఎవరికి వాళ్ళు ట్రై చేసి సాధించగలిగే ఎగ్జామ్ మోడల్ పేపర్స్ కూడా ఈ బుక్స్ తో పాటు అందించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇప్పటి వరకు అసలు రిలీజ్ అవ్వనటువంటి ఈ పుస్తకాలు బై లాంగ్వేజ్ లో రిలీజ్ చేయడం కేవలం SNS పబ్లికేషన్స్ వారి ఘనతగానే చెప్పొచ్చు. తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 కలిపిన పుస్తకాలు, 2 భాషల్లో కలిపిన పుస్తకాలు కేవలం SNS పబ్లికేషన్స్ లో మాత్రమే లభ్యమవుతున్నాయి. అలాగే తెలంగాణకి సంబంధించిన పోలీస్ కానిస్టేబుల్స్ ఎగ్జామ్ కోసం టాప్ 17 మోడల్ పేపర్స్ ని SNS పబ్లికేషన్స్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో 4 ప్రీవియస్ పేపర్స్ అలాగే 13 మోడల్ పేపర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. తెలంగాణకి సంబంధించిన తెలంగాణ స్పెషల్ ఎడిషన్ 2022 అప్డేటెడ్ వర్షన్ అని చెప్పొచ్చు. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ కి సంబంధించిన ప్రత్యేకమైన పుస్తకం కూడా అవైలబుల్ గా ఉంది మార్కెట్ లో ఇప్పుడు.
ఇప్పుడు నేను చూపించిన ఈ పుస్తకాలన్నింటినీ కనుక మీరు పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే తెలంగాణలో ఉన్న ప్రముఖ బుక్ స్టోర్స్ లో లభ్యమవుతాయి, అలాగే www.yesonlinestores లో లభ్యమవుతాయి. ఇన్ఫాక్ట్ మీకు ఒక విషయం చెప్పనా, వీటి కాస్ట్ మార్కెట్ లో ఇతర కంపెనీలు వాళ్ళు ఇస్తున్న ధర కంటే కూడా బెస్ట్ ప్రైస్ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ మీకు అందించగలదు అని చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాం.